గోదావరి పుష్కరాల్లో తప్పిపోయి వీళ్ళకి దొరికితే పెంచుకున్నారు అంతే కదా? అది కూడా కాదు వైషు. మరి ఆ దామోదర్ని యాక్సిడెంట్ లో కాపాడబోయి మీ అసలు పేరెంట్స్ చనిపోతే వీళ్ళు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి పెంచుకున్నారా? అబ్బా అది కూడా కాదు వైషు. నువ్వు సినిమా స్టోరీలు చెప్పడం ఆపితే నేను అసలు స్టోరీ చెప్తాను. నేనెక్కడ సినిమా కథలు చెప్పాను దీపక్, నువ్వే కదా నీది అష్టచమ్మ స్టోరీ అన్నావు. అవును, నేను పుట్టింది మా అమ్మ నాన్నలకే, కానీ పెరిగింది మాత్రం మా పిన్ని దగ్గర. ఎందుకు? మీ దగ్గర బాగానే డబ్బులున్నట్టున్నాయి కదా? అబ్బా డబ్బులు తక్కువై కాదు వైషు, శత్రువులు ఎక్కువై. ఎక్కడ మా శత్రువులు మా నాన్న మీద కోపంతో నన్ను చంపేస్తారేమోనని భయపడి నన్ను సిటీకి పంపి మా అమ్మ తన చెల్లెల దగ్గర పెట్టి చదివించారు. అంటే నేనప్పుడు సిటీలో చూసింది మా పిన్నినే, కానీ నేను తన్ని అమ్మా అని పిలుస్తాను. మరి ఇక్కడుండే అసలు మమ్మీని పిన్ని అని పిలుస్తావా? కాదు, అమ్మా అంటాను. ఆయన మ్యాటర్ చెప్పకుండా మధ్యలో నీ టింగర్ క్వశ్చన్ ఏంటి వైషు? సరే చెప్పు. నేను సిటీలో చదివించారు కాబట్టి నీకు మీసం రోషం రెండు రాలేదు. ఆ తర్వాత ఏముంది, మా నాన్నగారు చాలా ఇంపార్టెంట్. అందుకే లేనివి ఉన్నట్టు నటిస్తూ ఉంటా. ఊరొచ్చినప్పుడల్లా. ఎందుకు అబద్ధాలు? నిజం చెప్పేయచ్చు కదా. నిజమా? అసలే ఒకసారి నన్ను మీసం లేకుండా చూసి హార్ట్ అటాక్ తెచ్చుకున్నాడు తెలుసా? ఇంక నేను ఆ ఛాన్స్ తీసుకోలేను వైషు. అది సరే కాని నన్నెందుకు కిడ్నాప్ చేసావో అది చెప్పు ముందు. నువ్వు రానన్నావని చెప్పాను గాని ఊరుకోలేదు. అసలు ఆ రోజు రెస్టారెంట్ లోనే నీకు సిచ్యువేషన్ చెప్పి నిన్ను కన్విన్స్ చేద్దాం చూశాను, కానీ నువ్వు ఛాన్స్ ఇవ్వలేదు. మా నాన్నేమో కోడలు అని ఒకటే నస. ఆ తర్వాత నువ్వు చెప్పకుండానే ఊరెళ్ళిపోయావు. కాల్ చేస్తే కనెక్ట్ అవదు. ఆ ఊర్లో సిగ్నల్స్ లేవు దీపక్, చెట్టెక్కి మాట్లాడాలి. ఊరంతా గుర్తొచ్చింది. అక్కడంతా నేనేమైపోయానని కంగారు పడుతుంటారు. కాల్ చేయాలి, ఫోన్ ఇవ్వు. ఈ సిగ్నల్ ఒకటి. ఇదిగో ఇట్ట వయసు ఎప్పుడు ఫోన్ చేస్తానా అని ఎదురు చూస్తా కూర్చోకపోతే ఎల్లెతికితే ఎక్కడైనా దొరికింది కమలి. ఏంటి దొరికేది? అలా చెప్పే. మార్నింగ్ నుంచి ఊరంతా తిప్పా. అంతా ఎక్కడా? ఇంకా సానా ఉంది కవర్ చేయడానికి. అక్కడికెళ్ళి నువ్వు మాత్రం వైషు గురించి అడగకుండా మీ ఓటు నాకేయండి అని ఓట్లు అడుక్కుంటున్నావు. అసలు నీకు వైషు కనిపించట్లేదన్న బాధే లేదు జో. బాధపడితే ఏటొత్తది కమలి? ఓట్లు అడుక్కుంటే గెలిపోతాది, ఆ తర్వాత డబ్బు వస్తాది, దాంతో సినిమా తీసే స్టామినా వస్తాది, నాకు సానా పేరు వస్తాది. నువ్వు అలా కలలు కంటూ కూర్చుంటే అక్కడ వైషు మనకి దొరకకుండా పోతుంది. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పద. ఇంకేటైనా ఉందా? ఆల్రెడీ ఊర్లో వాళ్ళకి వయసుని జ్యోతి కాపాడేసిందని చెప్పేసినాం కదేటి. ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నా అబద్ధాలు ఆడుతున్నారని అనుకోరు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకో రౌండ్ వేద్దాం పద. ఇది ఫోన్ వస్తుంది. ముందు స్పీకర్ ఎట్టు. హే కమలి, నేను వైషుని. వైషు ఎక్కడున్నా? దీపక్ దగ్గరున్నా. వావ్, అంటే కిడ్నాపర్స్ దగ్గర నుండి నేను దీపక్ కాపాడా? యు ఆర్ సో లక్కీ వైషు. అలాంటి బాయ్ ఫ్రెండ్ దొరకడం మామూలు విషయం కాదు. నీ మోహం, నన్ను కిడ్నాప్ చేయించిందే దీపక్. దీపక్ నాకు సర్ప్రైజ్ ఇద్దామని అలా ప్లాన్ చేశాడు. అట్నా ముందే చెప్తే దీపక్ తోనే కిడ్నాప్ ప్లానింగ్ చేయించేదాని కదా. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఎందుకులే గాని, ఇక్కడ మనుషులంతా చాలా వింతగా ఉన్నారు. నేను సాయంత్రం కల్లా వచ్చేస్తాను, కానీ ఎవరిని కంగారు పడొద్దని చెప్పండి. ఇక్కడ ఎవరు నీ గురించి వర్రీ అవ్వట్లే గాని నువ్వు ఆడనే 4 రోజులుండు. అదేంటి, నేను ప్రచారం చేయొద్దా? ఇక్కడ నువ్వెవరికి కనబడకుండా ఉండడమే నువ్వు చెయ్యాల్సిన ప్రచారం. నాకు అదేంటి, నిన్ను ఆల్రెడీ సేవ్ చేసేసి జ్యోతి తన దగ్గర సిటీలో ఉంచుకుందని చెప్పాం వైషు. కాబట్టి ఇప్పుడు జో పెద్దగా అయ్యి తిరిగి వచ్చేటప్పుడే నీకు ఇక్కడ ఎంట్రీ.
నాన్న పెద్ద అయిపోయినాక నేనంటే అట్టుకుని వస్తాను. అప్పటి వరకు అక్కడే వెయిట్. హా? అమ్మో, అప్పటి వరకు ఇక్కడే ఉంటే నాకు మెంటల్ ఎక్కిపోతుంది. పోనీ నువ్వు కమలి ఇక్కడికి రావచ్చు కదా. హా? కమ్లీకి ఇక్కడ చాలా పనుంది. నాకేం పనుంది ఇక్కడ? ఈ సెల్ ఫోన్ కర్ర కట్టి అలా పట్టుకొని సిగ్నల్ ఎక్కడుందా అని తిరగడం తప్ప. మర్చిపోయినావా? నా వేస్ట్ బ్రదర్ వజ్రం గాడిని ఆడి బ్యాచ్ ని నా కోట్లేసేలా చేసే పని. అది ఎప్పుడు అయిపోయింది జో. వాళ్ళంతా నాకెప్పుడో ఫ్రెండ్స్ అయిపోయారు. నేను ఎవరికి ఓటేయమంటే వాడు వాళ్ళకే వేస్తారు. ఆహాహా, అవునా? ఆ మొహం చూడు. వాళ్ళు బేవాస్ బ్యాచ్ గాని బ్రెయిన్ లేని బ్యాచ్ కాదు. తెలుసుగా ఆ నా అన్నయ్యగాడు నాకన్నా పెద్ద ముదిరాడు. అంత వీజీ కాదు ఆడుతూ. జాగ్రత్తగా డీల్ చేయాలా. నీకు తెలుసా, ఈ రోజు సాయంత్రం వాళ్ళందరూ నన్ను పార్టీ కూడా రమ్మన్నారు. అక్కడికి వెళ్ళి అందరిని బుట్టలో పడేసి నేనేంటో చూపిస్తాను. అబ్బో, పార్టీలు కూడానా? నీ పని బాగుందే. నేను మాత్రం ఇక్కడ అడ్డంగా బుక్ అయ్యాను. ప్రేమంటే ఏటను కూడా వేటి మరంతే. అన్ని అడ్డుపడుతూనే ఉంటాయి. అందుకే నాను హీరోయిన్ అయ్యేంత వరకు నో ప్రేమ నో లవ్వు. ముందు పెద్దవ్వు, ఆ తర్వాత హీరోయిన్ అవుదు గాని. అవుతాంలే, నీకు అన్ని అటకారాలే. నువ్వు వెళ్ళి మీ కిన్న బెస్ట్ కబులు చెప్పుకోపో. మాకిక చాలా పనుంది. కమలి, ఆ ఫోన్ ఎత్తు. బాయ్. అమ్మయ్యా, వైషు సేఫ్, నేను హ్యాపీ. వైషుని కిడ్నాప్ కి వాడేశా. జోగిని బాక్సింగ్ లో తన్నించేశా. నిన్ను మా వజ్రంగాడికి ఎరగా వేసా. ఇంకా తర్వాత అధ్యాయం మొదలు పెట్టాలి. ఏంటా అధ్యాయం? రుక్కు అధ్యాయం. జో, నా ప్రేర్ అయిపోయింది. త్వరగా నన్ను ప్లేన్ చెయ్యి. అప్పుడే కాదు రుక్కు, టైం చూసి నేను చెప్తానుగా నీకు. ఏటు ఇలా వెయిటింగ్ చేయించడానిక సిటీ నుంచి ఇంత ట్రావెలింగ్? అబ్బా రుక్కు, మా ఊళ్ళు అంత ఈజీగా బయట నానివ్వరు. వాళ్ళంతా వీక్ మూమెంట్ స్టేజ్ లోకి వెళ్ళినప్పుడు మనం ఎంట్రీ అవ్వాలా. ఒక్క ముక్క పట్టే చాలు, నేను ఇక్కడ షో కొట్టేస్తాను. షో. అరే మాలోకం, ఆ ముక్క నువ్వెందుకు వేసినావు? ఆ సిగ్నల్ నేను ఇచ్చింది వీడికి. నువ్వు నన్నే ఏమన్నావు అనుకున్నాను. ఛీ! అయ్యయ్యో, చేతులు డబ్బులు పోయెనే, అయ్యయ్యో, జేబులు ఖాళీ ఆయనే. ఏంటి జో, డబ్బులు పోతే మీ వాళ్ళు పాటలు పాడుకుంటున్నారు? వాళ్ళంతే, పోగొట్టుకోవడానికే పుట్టిన బాబతు. ఎప్పటికైనా గెలవపోతామా అని ఎదురు చూస్తా ఉంటారు. అబ్బా, అలాంటి వాడితో ఆడి సంపాదించుకోవాలని నాకు ఒకటి ఇదిగా ఉంది జో. నీ టైం వచ్చింది రుక్కు. మా నాన్నని పిలువు, తీసుకొచ్చి సెట్ చేసేస్తా. దూరం నుంచి చూసి సరిగా కనపడక ఎవరని టెంప్ట్ అయ్యా. మీరా? ఏటి రుక్కు గారు ఇది ఇలా పబ్లిక్ గా పిలిచేస్తున్నారేటి? అంత టెంప్ట్ అవ కన్నవరం. పిలిచింది ప్యాకెట్ లో జాయిన్ చేసుకోమని అడగడానికి. అమ్మో, కొత్తలను మా వాళ్ళు చేసుకోవడం కుదరదు. నాన్న ఆ? ఇలారా. ఆ? ఏంటి జో ఇది? ఏంటిదంతా? ఈవిడేంటి ఇజిల్ చేసి పిలుస్తాంది? నాను పతిపతుని కాబట్టి సరిపోనాది. ఇంకెవరైనా అయితే ఇంకేమైనా ఉందా? నువ్వేటో ನಾನು చూసినాను గాని అమ్మకు కూడా చూపిద్దామని నువ్వు మెలికలు తిరుగుతా రావడం వీడియో తీసా. బాగొచ్చిందా?
ఆ? అదేంటి జో, నిన్ను కన్నా నాన్ననే బ్లాక్మెయిల్ చేస్తావా? రాజకీయాల్లో తప్పదు నాన్న. అయినా ఆ ఈడియాల నేను ఏటన్నానని అంతగా భయపడ్డానికి? నువ్వేటి డైరెక్ట్ గా అనకపోయినా ఇండైరెక్ట్ గా ఏటన్నావో అమ్మకు తెలీదంటావా? రుక్కు అని ఊరుకున్నావు కానీ వేరే వాళ్ళైతే సరే సరే చెప్పు, ఇప్పుడు నానేటి చేయాలి? నన్ను కూడా మీ ఆటలో పాత్రం చేసుకోవాలి. వాకే ముందు ఈ ఈడియో డిలీట్ చేయి ముందు. దానికంటే ముందు రుక్కుని అందరికి ఫ్రెండ్ చెయ్యి. అక్కడ అందరి ఓట్లు నాకే పడతాయని గ్యారంటీ వస్తేనే డిలీట్ చేస్తా. ఆ? సరే తప్పుద్దా. పదండి రుక్కు గారు. నాన్న ముందు క్లారిటీ వచ్చాకనే వెళ్దు గాని. యా. ఇదిగో పేకాట ఫ్రెండ్స్, మన ఆటలోకి ఒక కొత్త ఫిగర్ ని తీసుకొచ్చాను. సారీ కొత్త ప్లేయర్ ని తీసుకొచ్చాను. కొత్త మెంబర్లు వద్దని శపథం చేసుకున్నాం కదా అన్నవరం. మళ్ళీ ఏంటిది? రుక్కు మేడం గురించి తెలిస్తే మీరే కావాలి కావాలి అంటారు. ఆవిడ్ని చేర్చుకోవాలని పక్కూర్లో చెట్టు కింద క్లబ్లన్నీ వెయిటింగ్ తెలుసా? ఏంటో ఈవిడ గారి స్పెషాలిటీ. ఆవిడకు ఆస్తి ఎక్కువ, ఆట మీద పిచ్చి ఎక్కువ. చేయి అస్సలు తిరగదు. ఇప్పటిదాకా గెలిచిందే లేదనుకో. మనం కూడా ఎప్పుడు గెలిచింది లేదు కదా. ఎప్పుడు ఆ సుబ్బారావు గారు గెలుస్తాడు, గెలిచి డబ్బులు తీసుకెళ్తాడు. అందుకే ఈ అరేంజ్మెంట్. ఆవిడ వంటి మీద నగలు చూస్తుంటే నువ్వు చెప్పేది వింటుంటే నాకు టెంటింగ్ గానే ఉంది. అవన్నీ గిల్టు నగలని తెలిస్తే గుండె ఆగి చస్తావు. ఏంటన్నావ్? ఏం లేదు, నువ్వే కదా మన మెంబర్స్ లీడర్వి. నువ్వు చెప్తే అంతా వింటారంటున్నా. సరే సరే గాని ఆ జాకీ గాని నోరు మూసుకోమను. ఆ నోట్లోకి ఈగలు వెళ్తున్నాయి. అరే ఏట్రా అంతగా ఇదైపోతున్నావు? అంతగా నచ్చిందా? చాలా నచ్చేసిందిరా. ఎవరి ఆటినరాని కింగు లేని సోలో రానిరా. ఆట మొదలవగానే నువ్వు సైట్ కొట్టడం మొదలెట్టచ్చు. రుకు గారిని చేర్చుకోమానిక్యం. సరే సరే చేర్చుకుందాం కానీ రమ్మను. హాయ్ డూడ్. రండి. మేడం మేడం, ఇక్కడ కూర్చోండి. ఇక్కడ కూర్చోండి. రండి మేడం. ఇక్కడ కూర్చోండి. కూర్చోండి మేడం. మీలో హెడ్ ఎవరు? నేనే మేడం నేనే. అయితే అక్కడ కూర్చుంటాను. 70,000. ఆ? 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 ఏంటి మేడం, మేమందరం వందల్లో ఆడుతుంటే మీరు ఏళ్లలో ఆడుతున్నారేంటి? మీకున్నది మీరు ఆడండి, నాకున్నదంతా నేను ఆడతాను. ఆ? ఈ కలిసొచ్చే క్వీన్ ని సెట్ చేసుకుంటే నేను నడవక్కర్లేదు, కింగ్ అయిపోవచ్చు. ఆ? అవును, నడవకుండా చక్రాల బండి మీద పాక్కుంటూ అడుక్కుంటూ బతికేయచ్చు. ఏట్రా అట్టంట? బాయ్ ఫ్రెండ్ కోసం ఆ మాత్రం ఖర్చు చేయదా ఏటే? ఇలారా కలలుగా నేను మాపి ముఖ్యరా జాకీ. ఆ? ఏటి రోయ్, 3 చూపిస్తే 3 ముళ్ళ 9 వేసినావేటి? ఆమెను చూస్తే నాకు ఏదోలా ఉందిరా, అందుకే ఎక్కువేశాను. తీసుకో. మీ పురాతన ప్రేమ తగలడా? ముందు మీరు కానివ్వండి. ఏంటి ఏటి నువ్వు కూడా వాడి కనెక్ట్ అయిపోయావా? వీళ్ళని ఓట్లాడగడం మర్చిపోయినావా ఏటి? అదొకటి ఉంది కదా. ఈ ఊళ్ళో పేకాడుతుంటే ఎంత బాగుందో. ఆ, అయితే రుక్కు గారు, మీరు చెప్పినట్లు ఈ ఊర్లో పేకాట క్లబ్ కట్టించేస్తారా? ఏంటి పేకాట క్లబ్బా? అవును, మన రుక్కు గారు ఆవిడ ఆస్తంతా తనకెంత ఇష్టమైన పేకాట అభివృద్ధి కోసం ఖర్చు చేయాలనుకుంటున్నారు. అబ్బో, పేకాట అంటే అంత ఇదెందుకు మీకు? నాకు చిన్నప్పటి నుంచి క్రీడా స్ఫూర్తి ఎక్కువ. ఆటల్ని గౌరవించాలని నా అభిలాష. మీరు ఏ ఆటలు ఆడతారో? రమ్మీ, డాంకీ, 3 ముక్కలాట, జాక్పాట్. అన్ని పేకాటలు అన్నమాట. మామూలు ఆటలు రావా? ఆటల తర్వాత ముందు ముక్కయ్యరా. రేయ్ లేగో. సరైనోడు దొరికితే
ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. మరింకే మా సపోర్టు మీకే. ఇక్కడే క్లబ్ కట్టించేసి నచ్చినోడితో అందులోనే కాపురం పెట్టండి రుక్కు గారు. ఈ ఓపెన్ ప్లేస్ లో కాకులు ఎప్పుడు రెట్లేస్తాయా అని భయపడుతూ ఆడలేకపోతున్నాం. నాకు సెటిల్ అయిపోవాలని ఉంది, కానీ కానీ గిని ఏం లేదు రుక్కు. నీకేమైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పు, నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. క్లబ్ కట్టాక లోకల్ పొలిటీషియన్ అండలేకపోతే పోలీసులు రెచ్చిపోతారు జాకి. మనం అప్పుడు క్లబ్ మూసేసుకోవాలి. అయితే ఏటి చేద్దామంటావు? మన అన్నవరం కూతురు జ్యోతిని గెలిపించావనుకో, మన చేతిలో పొలిటీషియన్ ఉన్నట్టే కదా. రుక్కు నీ ఐడియా అదుర్సు. మనందరం ఎట్టాగైనా జ్యోతిని గెలిపించాల్సిందే. రుక్కుని ఇక్కడ సెటిల్మెంట్ చేయాల్సిందే. అందరూ శుభ్రం చేయండి. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. ఇప్పుడు ఈ పేకట ఫ్యామిలీ బ్యాచ్ ని ఓ పట్టు పట్టాలి. ఆ జో చెప్పు, పేకాట మొదలైందా? మిడిల్ కి వచ్చేసింది. నువ్వు వెళ్ళి ఆ పేకాడే వాళ్ళ వైఫ్స్ కి, వాళ్ళ మదర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎక్కడ ఆడుతున్నారో చెప్పాలి, అంతే కదా? నువ్వు భలే ఫాలో అయిపోతున్నావు కమలి. అట్నే ఆ తర్వాత ఆ మీ అన్నయ్య వజ్రం పార్టీకి వెళ్ళి వాళ్ళ ఓట్లు లాగాలి. అది కూడా నాకు వదిలే. నీ సపోర్ట్ ఎట్నే ఉంటే నా త్వరలోనే ముఖ్యమంత్రి కూడా అయిపోతాను కమలి. ముందు గంగాధరానికి ఫోన్ చేసి వాణ్ణి ట్రాప్ లోకి దించు. ఆ, తర్వాత ముఖ్యమంత్రి సీట్ కి ప్లాన్ లేదు గాని. అవును కదా, మర్చిపోయా. సరే బాయ్. బాయ్. అంకులు, నాను జో మాట్లాడుతున్నాను. ఏంటి జో, పొద్దునే నీకు చాక్లెట్ పంపాను, అందాయా? ఆ, ఎప్పుడో అందా అంకులు. అందుకే మీకు వాళ్ళేసిన ప్లాన్ ఒకటి లీక్ చేయడానికి చేసిన. ఏంటది? మా నూరి పేకట్ బ్యాచ్ ఓట్ల కోసం మా జ్యోతక్క రుక్కు అనే ఆవిడ అరేంజ్ చేసింది. మా నాన్న ఆవిడ అక్కడే ఉన్నారు. అలాగా, వాళ్ళ పప్పులు ఉడకనీయకుండా నేను చూసుకుంటా. ఇన్ఫర్మేషన్ ఇచ్చి మంచి పని చేసావు జో. నీకు ఇంకో బాక్స్ నిండా చాక్లెట్ పంపుతా. హలో, రుకు, ప్లాన్ మొదలైంది, నువ్వు కూడా మొదలు పెట్టు. ఏంటి జ్యోతి, అలానా? అంత పనిచేశాడా? నేను చూసుకుంటాలే. ఏటి రుక్కు, ఏటైనాది? ఆ గంగాధరంగాడు అన్నంత పని చేశాడు. ఏటి ఏడ్చేశాడు? ఆడు క్లబ్బు కట్టడానికి వీల్లేదని కేసేసాడంట. ఏంటి రుక్కు, మన క్లబ్బు, మన ఇద్దరు క్లబ్బింగ్ లేనట్టేనా? అంతేగా మరి. మీ ఆడాళ్ళందరి ఓట్ల కోసం వాడు మీకు ఎగ్నిస్ట్ గా వెళుతున్నాడు. ఎల్లట్లేదు, వస్తా అన్నాడు. మన క్లబ్ ముయించాలని సుత్తా మన దగ్గరికి వస్తున్నాడా? మనల్ని ఏమార్చడానికి ఆడిన్ని చెప్పినా ఆడికి మాత్రం మనం ఓటేద్దురోయ్. వాణ్ణు ఆట ఆడిస్తాను గాని మనందరం ఒక టీం, ఓకేనా? ఓకే. ఇలా పెట్టండి. అది ఏంట్రా మాణిక్యం, అయ్యూరోళ్ళని కూడా జాయిన్ చేసుకుంటున్నావా? పైగా ఆడోళ్ళతో ఏంట్రా, మగోళ్ళే దొరకలేదా మీకు? అంత మగాడివైతే రా, వచ్చి కూర్చున్నాడు. ఆడతా, ఆడి నిన్ను నీ బ్యాచ్ ని ఓడించేస్తా. బెట్. అది నిజమైన బంగారం అంటావా? లేకపోతే అంతా నీలాగా రోల్ గోల్డ్ వేసుకొని తిరుగుతారేటి? అయితే మొత్తం లాగేసి పంపిద్దాం. ఆ?
షో షో ఏం లేదా ఓడిపోయావా ఓడిపోయినట్టేనా ఓడిపోను, ఓడిస్తాను. బెట్టు తీ చి, 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 చి. ఆ రండి, వచ్చేసారా? మీకోసమే వెయిటింగ్. ఎక్కడ ఎక్కడ నా మొగుడు? రూపాయి సంపాదించడం రాదు గాని ప్యాకెట్ కావాలాడికి మొగుడని కూడా చూడు. ఇవాళ ఆడికి ఇత్తడే. మా జ్యోతక్క కూడా చాలా చెప్పి చూసింది పంకజమక్క. కానీ మీ ఆయన మాణిక్యం మా అందరికీ అండగా గంగాధరం ఉన్నాడు, ఆడే మా లీడర్ అన్నాడు. ఓహో, వీళ్ళనకాల ఆ గంగాధరం గాడు కూడా ఉన్నాడా? వెనక్ కాదక్క, ఆళ్లతోనే ఉన్నాడు. అదిగో అక్కడ ఆడుతున్నాడు చూడు. ఈ రోజు ఆడికి అప్పుడు అయిపోతుంది అంతే. హా, మా జ్యోతక్క కూడా అదే అందక్క, ఆడోళ్ళతో ఎట్టుకోకు అని. ఆ గంగాధరం ఏమన్నాడు తెలుసా? ఊర్లో ఆడాలకి డామినేషన్ ఎక్కువ అయిపోతాందని. నాకేటి భయమా? రేపు నా కూతురు ప్రెసిడెంట్ అయితే ఈ ఊరు ఆడోళ్ళందరినీ ఒక ఆట ఆడుకుంటానని అన్నాడంటక్క. ఆ, అంత మాట అన్నాడా? వాడి మొహం. ఆడి కూతురు ఎక్కడ గెలుస్తుంది? మా ఓట్లన్నీ మీ జ్యోతకే వేస్తాం. మరి ఆ గంగాధరం గాడిని ఏం చేస్తారక్క? ఒరే గంగాధరం, అటాక్! ఒరేయ్, చిన్నోడా, ఒరేయ్, ఉండండ్రా, వస్తాను, ఒరేయ్. అమ్ము, ఆడోళ్ళు నన్ను చూస్తే ఓట్లు పోతాయి.